అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ కుమార్ వెల్లడించారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో బుధవారం వ్యవసాయ అధికారి కె సుధీర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పంటల నమోదు ప్రక్రియ గడువు మంగళవారంతో ముగిసిందని, ఆయా వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్లో ఊబరైజేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చని చెప్పారు. పవర్ స్ప్రేయర్లు, డ్రోన్ల వంటి యంత్ర పరికరాల కోసం యాప్లో దగ్గరలో ఉన్న వాటి కోసం బుక్ చేసుకోవాలని సూచించారు. అలాగే రైతు సోదరులు ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకంతో సహా అన్ని రకాల ప్రభుత్వ సహకారం కోసం రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సుధీర్ కుమార్ చెప్పారు. మండలంలో 1100 మంది రైతుల పెండింగ్ జాబితాను రైతు సేవా కేంద్రాల్లో ప్రకటించినట్టు చెప్పారు. అందులో పేర్లు కలిగిన రైతులు తమ పట్టాదారు పుస్తకం, ఆధార్ కార్డుతో వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వివరించారు. ముందుగా మనకి ఈ క్రాప్ బుకింగ్ సంబంధించి క్రాప్ బుకింగ్ నిన్నటితో క్లోజ్ చేయడం అయిపోయింది. కాకపోతే ఏంటంటే ఈరోజు ఏదైతే క్రాప్ బుకింగ్ పంట నమోదు చేశారో ఆ పంట నమోదు సంబంధించి ఈరోజు మనం చేసిన ఫొటోస్ అన్నీ కూడా ఈరోజు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అవుతుంది. మిగతాది అదేవిధంగా గవర్నమెంట్ ఈసారి ఊబరైజేషన్ సంబంధించి మనకి ఊబరైజేషన్ యాప్ ఏపీ ఎయిమ్స్ 2.0 దానిలో ఏదైతే మనం ఊబరైజేషన్ సంబంధించి యాప్ తీసుకురావడం జరిగింది. దానిలో ఏంటంటే రైతు సోదరులందరూ కూడా మనం ఏదైతే ఈజీ డూయింగ్గా మనం ఇప్పుడు ఏదన్నా అమెజాన్లో బుక్ చేసుకుంటే ఎలా అయితే ఈజీగా మనకి వస్తున్నాయో, మనకి అందుబాటులో ఉన్న పరికరాలు ఏదైతే డ్రోన్స్ కానీ అదేవిధంగా ట్రాక్టర్ సంబంధించిన యంత్ర పరికరాలు కూడా అన్నీ కూడా ఆ ఊబరైజేషన్లో భాగంగా దానిలో ఆ యాప్లో చేయడం జరిగింది. మనం కూడా ఏంటంటే రైతు సోదరులు ఎవరైతే అవసరం మనకి ఈరోజు ఒక 10 ఎకరాలు మనకి ట్రాక్టర్తో మనం దుక్కి చేయాలనుకుని ఉంటే మనం ఆల్రెడీ ఆన్లైన్ ఆ యాప్లో ఊబరైజేషన్ దాంట్లోకి వెళ్ళిపోయి మనకి ఫార్మర్ వైజ్గా చూసుకుంటే ఎక్కడైతే మనకి చుట్టుపక్కల దగ్గరలో ఉన్న ట్రాక్టర్లు కూడా అందుబాటులో అన్ని నిక్షిప్తం చేశారు. వాటిని ఏంటంటే మనకు నచ్చిన విధంగా ఏదైతే దగ్గరలో ఉంది ట్రాక్టర్ బుక్ చేసుకున్నట్టయితే వారికి ఒక SMS వెళ్తుంది. ఎవరైతే ట్రాక్టర్ సంబంధించి దానిలో ఉన్నారో వాళ్ళు ఓకే చేస్తే మీకు పలానా డేటు మీకు ఏదైతే దుక్కుతుంటాం కానీ స్ప్రేయింగ్ కానీ ఏదైతే ఆ డేట్కి సంబంధించి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అదేవిధంగా ఏంటంటే అదే రోజు మీకు పని అయ్యే విధంగా ఈ ఊబరైజేషన్ యాప్ తీసుకురావడం జరిగింది. దీనిలో మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే స్ప్రేయింగ్ చేసుకుంటున్నారు డ్రోన్ ద్వారా కానీ ఏదైతే అవన్నీ కూడా మనకి రైతు సోదరులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అదొకటి తెలియజేస్తున్నాము. ఇంకోటి రెండవది ఏంటంటే ఈ కేవైసీ ఈ పంట నమోదు చేసుకున్నారు రైతు సోదరులు అందరూ కూడా ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేయటం అయిందండి. ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ ఫార్మర్ రిజిస్ట్రేషను మనకి PM కిసాన్ సంబంధించి ఆన్లైన్లో ఫార్మర్ రిజిస్ట్రేషను మన తెనాలి మండలానికి సంబంధించి 1100 రికార్డ్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే మెయిన్గా డెత్ రికార్డ్స్ నో ల్యాండ్ రికార్డ్స్ పోను మిగతాది సంబంధించి అందుబాటులో కొంతమంది లేరు రైతు సోదరులందరూ. మీకేంటంటే మేము రైతు సేవా కేంద్రాల్లో ఏదైతే మనం ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయాలో ఆ లిస్టు సబ్మిట్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఫార్మర్కి కూడా ఎవరైతే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ లిస్టులో ఉన్నారో అందరికి కూడా ఫోన్ ద్వారా మేము ఇక్కడ ఆఫీస్ నుంచి కూడా ఫోన్ చేస్తున్నాము. రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా ఆ ఫోన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ ఫోన్ నెంబర్లు కొన్ని రాంగ్ ఇచ్చున్నారు కాబట్టి ఆ లిస్ట్ అన్నీ కూడా మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో మనము అంటించడం జరిగింది. కాబట్టి మీరు కొద్దిగా దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే నెక్స్ట్ మనకు రాబో PM కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు వచ్చే ఏదైనా కానీ వర్తిస్తాయని తెలియజేయటం. కాబట్టి అందరూ కూడా మెయిన్గా ఏంటంటే ఏపీఎఫ్ఆర్ మనకి ఇప్పుడు రాబోయే ఇంకా ఈ మంత్లో మనకి PM కిసాన్ కూడా ఆనరబుల్ PM గారు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మనకి తప్పనిసరిగా ఇది రిజిస్ట్రేషన్ ఉంటేనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితేనే వారికి PM కిసాన్ నగదు జమ అవుతాయని రైతు సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తున్నామండి. మన మినిస్టర్ గారు మంత్రివర్యులు సార్తో కూడా చేసుకొని ప్రభుత్వ ఆదేశాల నుంచి వచ్చిన తర్వాత మనకి పెసలు కానీ మినువులు కానీ ఇక్కడే మన DM గారు GDCMS తెనాలను చూసి వెళ్ళారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత పెసలు కానీ మినువులు కానీ కొనుగోలు కేంద్రం ఇక్కడ తెనాలందు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతు సోదరులు తెలియజేస్తున్నారు.